ఇది త్వరగా పెరిగే వార్షిక తీగజాతి రకం. తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. పూత, పిందె సమయంలో అధిక ఉష్ణం, వర్షపాతం లేనట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అయితే ఈ పంట సాగుకు నీటిని నిలుపుకొను తేలికపాటి బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్న ఒండ్రుమట్టి నేలలు అనుకూలం. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఈ పంటను సాగు చేయవచ్చు. మార్కెట్లో అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉద్యాన శాస్త్రవేత్తలు రూపొందించిన శ్వేత, కోవన్, కోటు, MDU1 రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఈ పంటను తొలకరిలో జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటగా అయితే డిసెంబర్ నుండి జనవరి వరకు విత్తుకోవడం మంచిది. విత్తుకునే ముందే పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. 60 నుండి 80 సెంటీమీటర్ల వెడల్పు కాలువలు 2 మీటర్ల ఎడంతో చేసుకోవాలి. కాలువలో పాదుకి మధ్య 1 నుండి 1.5 మీటర్లు ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా 3 గ్రాముల థైరం మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఒక్కో పాదుకి 3 నుండి 5 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుండి 10 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. పొట్ల సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకం. ఎకరాకు 24 నుండి 82 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోల పొటాష్ని వేసుకోవాలి. నత్రజని 32 నుండి 40 కిలోలు 2 సమభాగాలుగా చేసి మొదటి భాగం విత్తిన లేదా మొక్క నాటిన 25 రోజులకు, రెండవ దఫా పూత, పిందె సమయంలో అంటే విత్తిన 45 రోజులకు వెయ్యాలి. మొక్కకు 15 నుండి 20 సెంటీమీటర్ల దూరంలో గోతి తీసి ఎరువును వేసి మట్టి కప్పి నీటి తడిని అందించాలి. పొట్ల విత్తిన 2 నుండి 3 రోజుల తరువాత ఎకరాకు అలాక్తోర్ లేదా బ్యూటాక్లోర్ 1 కిలో మందును 200 లీటర్ల నీటికి కలిపి నేల తడిచేటట్లు పిచికారీ చేయడం వలన పొలంలో కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. ఈ విధంగా మొలకెత్తే వరకు నీరు పెట్టి మొలకెత్తిన తరువాత వారానికి ఒకసారి పాదులలో నీరు పారించాలి. మొక్కలు బలంగా పెరగడానికి 1 నుండి 2 సార్లు పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చెయ్యాలి.